సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు చూడబోతున్నాం మనము రావ్ బహదూర్ టీజర్ అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అందులో లీడ్ రోల్ వచ్చేసి మన సత్యదేవ్ గారు ఉన్నారు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సత్యదేవ్ గారు అయితేనే ఆచారి ఓకే భూతం పట్టుండదురా. ఓకే ఇప్పటిదాకా చూసిన లోపల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచిగా అనిపించింది సత్యదేవ్ గారిది. సో అంటే నాకు తోవడం ఇట్లా ఓల్డ్ అంటే మన తాత ఎట్లా ఉంటాడు అంటే రాజు ఉన్నాక తాత ఎట్లా ఉంటాడు అట్లా తోవడం లుక్ అట్లా అనిపించింది నాకు. మళ్ళా మన సెట్ అయితే నాకు ఇంద్రా సెట్ అనిపిస్తుంది. అది ఆల్రెడీ మనం ఓల్డ్ మూవీ చూసినట్టుంటే ఇంద్రా మూవీ సెట్ ఇట్లా అనిపిస్తుంది. సో చూస్తా ఇంకా నువ్వు మళ్ళీ అర్థం లేని వాడు అవుతురు. అర్థం ఉండాది అర్థం నీకు అర్థం అయ్యేటట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఓకే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటోళ్ళు గుర్తుండదా? గుర్తున్నది. అయితే డాష్ పెనుభూతం గడినింపు అనుమానం పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. సో చూడడం అంటే నాకు ఇది హారర్ మూవీ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ లుక్ చూసే తెలిసింది ఆల్రెడీ హారర్ ఉంది చూడడం అనిపించింది. అలాగే ఇది మన టైం లైన్ పని అట్లానే అనిపిస్తుంది. అంటే ఇట్లా పైలట్ కాలం లోపల అట్లా ఓల్డ్ మూవీ లోపల చూపిస్తుండే కదా దయ్యంలో ఒకరు ఎట్లా ఉంటే ఏం కదా. ఇది నాకు హారర్ మూవీ అనిపిస్తుంది. అలాగే నాకు మంచిగానే అనిపిస్తుంది. ఇప్పటిదాకా స్టోరీ టెల్లింగ్ ఒకరి మంచిగానే ఉంది, కలర్ గ్రేడింగ్ పని మంచిగానే అనిపిస్తుంది. సో చూసాం ఇంకా ముంగట ఏముంది. జంగయ్య ఓకే ఎవరా అమ్మి? ఇంకొక రోజు అంటే గెటప్లో అయితే భర్పూర్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. గెటప్ మంచిగా అనిపిస్తుంది. ఇది సైంటిస్ట్ ఉంటాడు అనుకుంటున్నాను ఇంతరిలా. ఈ గెటప్లో సైంటిస్ట్ ఉంటాడు అనుకుంటున్నాను. వైట్ చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. నువ్వు పోయాక మరి మీ నాయనకేమన్నా అయితే ఎట్లా? రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? ఈ కథలు నువ్వు తెలుసుకొని చెప్తున్నావా తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది. నేనెప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. ఓకే గెటప్ అయితే మస్తు అనిపిస్తుంది. ఇది అంటే లుక్ డ్రెస్సింగ్ సూపర్ సూపర్ ఉంది. ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పని బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. రావ్ బహదూర్. సో ఇదండి మన రావ్ బహదూర్ టీజర్ అయితే. సో ఇప్పుడు స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టోరీ హారర్ అని మన సైంటిస్ట్ది ఏమన్నా ఉంటుంది చూడు అట్లా అనిపిస్తుంది నాకు. హారర్ అలాగే అనిపిస్తుంది. ఆల్రెడీ గెటప్ నాకు నచ్చింది. అంటే డ్రెస్సింగ్ కోడ్ ఒకరే, అలాగే ఆ మీసాల్ పని మంచిగా అనిపిస్తుంది. చూడడం ఫ్రెష్ లుక్, ఫ్రెష్ గెటప్ అని అనిపిస్తుంది. అలాగే చూడడం కలర్ గ్రేడింగ్ పని మంచిగా ఉంది. ఇట్లా నాకు అనిపిస్తుంది ఇలా రెండు స్టోరీలు ఉంటాయని. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్ ఏముంది ఇట్లా మన బ్యాక్గ్రౌండ్ కథ ఒకరే చెప్తారు అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ తాతయ్య ఉండే ఒకరి అట్లా అనిపిస్తుంది.
కాకపోతే దయ్యం పట్టినాక ఒకరే చేంజ్ అయ్యింది అది చూపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఉన్నది అంటే మనం చూడడం సైంటిస్ట్ గెటప్ లాకప్ అని అనిపించింది నాకు. సైన్స్ది ఒకరు ఏమన్నా ఉంది ఫ్రిక్షన్ అని అనిపిస్తుంది. సో ఇంకా మంచి ఎక్టర్ అనిపించింది నాకు. స్టోరీ ఎక్దమ్ సూపర్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఎంగేజింగ్ అనిపించింది నాకు. ఎంత చూసిన తర్వాత ఎంగేజింగ్ ఉంది స్టోరీ. అట్లనే ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మంచిగా ఉంది. సో ఓకే, ఓవరాల్ మంచిగా అనిపించింది నాకు. ఇక మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటుంది. సో